ఏరా రాజు, జ్వరం తగ్గిందా? తగ్గిందమ్మా. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు బానే ఉంది. రాజు, ఒకసారి పైకి రా. వస్తున్నా. చెప్పు నందిని. ఎలా ఉంది ఇప్పుడు? బానే ఉంది. ఏంటో చెప్పు. ఎందుకు తలిపేశావు? ఎందుకలా కంగారు పడతావు? నిన్నేం చెయ్యనులే. మరి ఎందుకు పిలిచావు? బోర్ కొడుతోంది రాజు. చిన్న ఆట ఆడదావా? ఆట? ఆటే. ఏంటలా చూస్తున్నావు? తలుపేశాను కదా అని అమ్మా నన్ను ఆట అనుకుంటున్నావా? ఆశ దోశ. దేవుడా, నీతో ఇదే తంట. నేను ఆడను. ఆగు, ఎక్కడికి వెళ్తావు? వెళ్ళు. ఇప్పుడు నువ్వు వెళ్తే అందరిని పిలుచుకోవాలి చేస్తా. అయ్యో దేవుడా. సరే ఏంటో చెప్పు. ఏం లేదు, ఇప్పుడు ఇది సినిమా అనుకుందాం. అందులో నేను హీరోయిన్ని, నువ్వు హీరోవి. ఇప్పుడు హీరో వచ్చి హీరోయిన్తో ఐ లవ్ యూ చెప్తాడనమాట. రెడీ? ఈ ఆట నేను ఆడను. ఆడకపోతే అందరిని పిలిచి గోల చేస్తా. ఎలారా దేవుడా? రెడీయా? 1 2 3. చెప్పు. ఐ లవ్ యూ. దివ్య. హాయ్ నందిని, ఎలా ఉన్నావే? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? ఐమ్ ఫైన్. ప్రయాణం బాగా జరిగిందా? వచ్చి ఎన్ని సంవత్సరాలైందో మీరు? నిజమేనక్క. కనీసం నందిని ఫంక్షన్ కూడా రాలేదు. ఏం చేయమంటావు? ఇప్పుడే కుదిరింది. బయటికి వెళ్ళారు, వచ్చేస్తారు. ఒరే రాజు, బయట సామాన్లున్నాయి, లోపల పెట్టించు. సరేమ్మా. మీరు ఫ్రెష్ అవ్వండి. ఏంటే ఎన్ని రోజులకు గుర్తొచ్చానా? నీ మెచ్యూర్ ఫంక్షన్కి వద్దామనుకున్నానే, కానీ యూనివర్సిటీలో హాలిడేస్ ఇవ్వలేదు. ఇప్పుడు 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు, అందుకని ఇలా వచ్చేసాను. నందిని అతను రాజు కదూ? అవును. చిన్నప్పుడు ఎప్పుడో చూసానే, ఎంత స్మార్ట్గా ఉన్నాడో కదూ. ఏంటి రాస్తున్నావు? నా పర్సనల్. ఇట్స్ ఓకే. ఏ కుమార్, రాజు అంకుల్ వెళ్ళిపోయాడా? మాట్లాడవే. అంకులా పెంకులా రాజుగాడు ఇప్పుడే అదొచ్చి అడిగెళ్ళింది. మళ్ళీ నువ్వు తయారయ్యావా? పడుకో. అసలు మీ అమెరికాలో అందమైన అబ్బాయిలే ఉండరా? అయినా ఈ రాజుగాడేం బాగుంటాడు? వాడికి అసలు ఏమీ రాదు. వాడుతో పల్లెటూరు మొద్దు. లేదే, రాజు చాలా హ్యాండ్సమ్ బాయ్, మంచి ఇంటెలిజెంట్. చూస్తేనే తెలుస్తుంది. అమెరికాలో అందమైన వాళ్ళు ఉంటారు, కానీ అక్కడ కల్చర్ డిఫరెంట్. చాలా స్పీడ్. ఒక్కొక్కడికి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్. చూడటానికి తలకి రంగులు వేసుకుని, చెవికి పోగులు పెట్టుకుని. ఏం చెప్తావులే, అదో లోకం. రాజు లాంటి వాడిని పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళే నిజమైన ప్రేమను పంచుతారు. అమ్మో, ఇది నాకే టెండర్ పెట్టేటట్టుంది. అయినా రాజు బయటికి కనిపించేంత మంచోడేం కాదు. నేనేమైనా చేశాడా? ఏయ్, నోరు మూసుకుని పడుకో. పెద్దమ్మా, ఇది మీకు. థ్యాంక్ యూ. ఇది నందినికి. థ్యాంక్స్. అక్క, బావగారు ఎక్కడా? ఇదిగో. పెద్దనాన్న, ఏంటమ్మా? ఇది మీకోసం. ఇది లోపల పెట్టు, నేను పంచాయతీ వరకు వెళ్ళొస్తా. సరే. పెద్దనాన్న, నాకు మన పొలాలు తోటలు అన్ని చూడాలనుంది. ఒరే రాజు, దివ్యం తీసుకెళ్లి మన పొలాలు తోటలు చూపించు. తీసుకో, మీకోసం. రాజు, ఈ డ్రెస్ నీకోసం. ఈ డ్రెస్ వాడు వేసుకుంటే బుడబొక్కలోళ్ళ ఉంటాడు.
మీరు రోజు వేసుకునే బట్టల కంటే ఈ లంగా ఓణిలో చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ రాజు. నీకు నచ్చిందా? నాకు నచ్చింది కాబట్టి అందంగా ఉన్నారు అన్నానండి. ఏంటి అండి అండి అని పిలుస్తావు? దివ్య అని పిలు, పర్వాలేదు. అవును రాజు, నిన్నంత ప్రేమగా రాజు అని పిలుస్తోందిగా, నువ్వు కూడా దాన్ని ఏంటి దివ్య అని పిలు, బాగుంటుంది. జాగ్రత్త. రా రా మెల్లగా రా. మాటలో పడి మర్చిపోయాను, ఇందాక మనం చిన్న కాలం దాటాం కదా, అక్కడి నుంచి ఈ పొలాలన్నీ అయ్యగారివే. అబ్బా, పొలాలు ఎంత బాగున్నాయో. రండి మా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను. ఇక్కడ ఎవరు లేరు, అరుపులు మాత్రం వినిపిస్తున్నాయి. రండి, చూపిస్తాను. ఏంట్రా వేషం? ఇక మీ గొడవ ఆపి ఇలా రండిరా. దివ్య, వీడి పేరు గణపతి, వీళ్ళ బాబుది పాల వ్యాపారం. ఎప్పటికైనా చిలకలూరుపేట ఎన్నాపురం చేయాలని ఆశ. ఇంకోసారి చిలకలూరుపేట మ్యాటర్ ఎవరికైనా చెప్పామంటే బాక్స్ పగులుద్ది. ఊరుకోరా, వీడి పేరు భూతాల బుజ్జి. వీళ్ళ నాన్న దయ్యం పట్టిన వాళ్ళకి తాయెత్తులు ఇచ్చి వాళ్ళ చేత మర్రి చెట్టు కింద కోళ్ళు బియ్యం అయి పెట్టించి ఈడి చేత తెప్పిస్తుంటాడు. ఈడికి దయ్యం పట్టకుండా ఉండడానికి కాకినాడ సాహెబ్ దగ్గర నుంచి తాయెత్తులు తెచ్చి ఈడికి కడుతుంటాడు. ఆడి పేరు పత్రి పంతులు. ఈ నాన్న పత్రి సంపాదించాలనే రాజమండ్రి పుష్కరాలకు వెళ్ళిపోయి పూజలు చేస్తుండగా గోదావరిలో మునిపోయి ఇంతవరకు తేలలేదు. ఆడెప్పుడు తేల్తాడని రోజు ఆ గొట్టు మీద గుడి దగ్గరికి వెళ్ళిపోయి పూజలు చేస్తూ వచ్చిన బొక్కలని పత్రి సంపాదించుకుంటాడు. వాడి పేరు నాటకాలు రాంబాబు. వీడి తండ్రి వీడికి ఇచ్చిన ఆస్తల్లా నాటకాలు పట్టాలదా, రెంట్కి ఆరో రావటం లేదు. అది నాలుదా రోజుకో వేషం వేసుకుని అందరినీ భయపెడుతుంటాడు. నేను వేమన్యాసం వేసానంటే మీ బాబు కాదు కదా, ఎవడొచ్చినా సరే నేను కాపాడలేడు. అప్పుడు కాకినాడ సాహిబ్ తాయిత్ కాదు కదా, దుబాయ్ సాహిబ్ తాయిత్ తెచ్చి కట్టినా సరే పని చేయదు. మీ ఫ్రెండ్స్ అంతా భలే సరదాగా ఉన్నారు రాజు. నాకు ఇక్కడే ఉండిపోవాలనుంది. దివ్య, పద ఇంటికి వెళ్దాం. నందిని, నువ్వు పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళు. నాకు రాజుతో కొంచెం పనుంది. రండి రాజు, మనం గుడికి వెళ్దాం. సరే. చూడాలనుంది. రేయ్ పదండ్రా. మీరు వెళ్ళండి రా, మాకు ఇక్కడ షో ఉంది. వదిన, మనం కూడా గుడికి వెళ్తే బాగుండేది. గుడి లేదు, గడద గుడ్డు లేదు, పద. వాళ్ళు ఎంచక్క తిరుగుతున్నారు వదిన. తిరగని ఎన్నాళ్ళు తిరుగుతారో నేను చూస్తాను. ఏమైంది వదిన? ఏం లేదు, పద. రాజు, నందిని ఒక్కతే అసలు బయటికి రాదా? భలేవారండి, అయ్యగారు బయటికి వెళ్తే చాలు తను ఎప్పుడు బయట ఆడుతూ మా అందరినీ ఆట పట్టిస్తూ ఉంటుంది. నందు చేసే అల్లరి అంతా ఇంత కాదు. అసలు మా ఫ్రెండ్స్ కి నందిని అంటేనే భయం. అల్లరి పిల్లే కానండి, నందిని చాలా మంచిదండి. పనోళ్ళు అని కూడా చూడకుండా మాతో చాలా సరదాగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తన ఆ ఇంటి మహాలక్ష్మి అండి. తనంటే నాకు ప్రాణం. కానీ రేపు తను పెళ్ళై వెళ్ళిపోతే నేను ఒంటరివాడిని అయిపోతాను. రాజు, నిన్నొకటి అడుగుతాను, ఏమనుకోవుగా? ఏమనుకోను, అడగండి, పర్వాలేదు. ఇంకా చెరుకు ముక్కలు కావాలా? చెరుకు ముక్కలు కాదు. నువ్వెవరినైనా ప్రేమించావా? ప్రేమించానండి. అవునండి, మా అమ్మని ప్రేమించాను. కానీ మా అమ్మ నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయి నన్ను ఒంటరివాణ్ణి చేసింది. అయినా మా అమ్మ లేకపోతే ఏంటండి, దేవతలంటే అమ్మగారు ఉన్నారు, అయ్యగారు ఉన్నారు, నాకు తోడుగా నందినే ఉంది. అంతకంటే నాకేం కావాలండి? రాజు, ఏంటండి అలా చూస్తున్నారేంటి? నాతో పాటు అమెరికా వస్తావా? అమెరికానా? నేనా? ఏంటండి మీరు? ఒరేయ్, నీకు ఇక్కడ పనేంట్రా? వెళ్ళి పని చూడు. ఆ? అరే, పని చూడరా. చూస్తామమ్మా. రా, 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 పట్టుకో, 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 చూద్దాం. ఏయ్. నందిని, వారం రోజులు అస్సలు తెలియకుండా గడిచిపోయాయి కదా? తెలియకుండా గడిచిపోయాయంట. 7 రోజులు 7 యుగాల్లో గడిచాయి నాకు. ఇంకా సెలవులుంటే బాగుండేది. ఉంటే బాగుంటాయి. ఆ రాజుగాడిని ఎగరేసుకుపోవడానికి. మీ అందరితో భలే సరదాగా టైం పాస్ అయింది.
రాజుతో ఉన్నంతసేపు నాకు అస్సలు టైం తెలియలేదు. మీ అందరినీ మిస్ అవుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఈ రాత్రి కూడా తొందరగా గడిచిపోతే బాగుంటుంది. గొడవ వదిలిపోద్ది. ఈసారి మేమే వస్తాం ఝాన్సీ. మాటలు కాదు, తప్పకుండా రావాలి. జాగ్రత్త అమ్మా, పడిపోతారు. తప్పకుండా వస్తాం. ఒరే రాజు, దివ్య లగేజ్ తీసుకెళ్లి కార్లో పెట్టు. అలాగేమ్మా. త్వరగా రమ్మని, టైం అవుతోంది. సరే. అమ్మయ్య, వెళ్ళిపోతుంది. దివ్య, నువ్వు వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. కింద అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. తొందరగా రండి. చూడు ఎలా చూస్తుందో. నందిని, నువ్వు చాలా లక్కీ. రాజు అంటే నీకెంత ఇష్టమో ఈ వారం రోజుల్లోనే నాకు అర్థమైంది. అవును నందిని, నీ మనసులో రాజుని ఎంత ఇష్టపడుతున్నావో నాకు తెలిసింది. అందుకే నువ్వు చాలా లక్కీ అంటున్నాను. రాజు లాంటి కుర్రాడు దొరకడం చాలా కష్టం. ఎవరికో భయపడి నీ ప్రేమను త్యాగం చేయకు. ఆలస్యం చేయకుండా నీ ప్రేమని రాజుకు చెప్పేయి. మళ్ళీ నేను నీ పెళ్ళికి రావాలి. వస్తాను. నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమను దాచుకోకు. చావో బ్రతుకో, మనసుకు నచ్చిన వాడితో ఉంటేనే జీవితానికో అర్థం. వస్తాను. దివ్య, ఇంకో 2 రోజుల్లో మా ఊర్లో జాతర ఉంది. నువ్వు కూడా ఉంటే బాగుంటుంది. మళ్ళీ నీ పెళ్ళికి వస్తానుగా, పద. వెళ్ళగానే ఫోన్ చేయండి. అలాగే అన్నయ్య. ఏంటే లేట్ అవుతుంటే? ఏం నందిని, కబుర్లు అయిపోయాయా? లేకపోతే దివ్యని ఇక్కడే ఉంచేసుకో. ఏవే నందిని, ఉండిపోనా? ఈసారి మేము వస్తాం. సరే, దివ్య, పెద్దమ్మ. బాగా అన్ని చదువుకో. పెట్టేశానండి. ఓకే, వెళ్ళొస్తా. బాయ్. బాయ్. బాయ్ నందిని. బాయ్ బాయ్. బాయ్. ఒరే రాజు, హ్మ్? ఇలా రా. ఏంటి? మాతో తొక్కుడు వెళ్ళాడు. నేను ఆడను. ఒరే, ఎక్కడికి రా వెళ్ళేది? ఇప్పుడు నువ్వు ఆడకపోతే మన నా గదికొచ్చేదో చెప్పావుగా, అదందరికీ చెప్పేస్తా. ఏం చెప్పాడక్క? ఏంటి చెప్పేయమంటావా? నేనేం కావాలని చెప్పలేదు. నువ్వు బలవంత పెడితేనే చెప్పాను. ఏదైతే ఏంటి, చెప్పావుగా, ఆడు. అయ్యో, ఇవ్వు. ಎಂದ ನಂದಿನಿ ಗಳ್ಳು ಬೆಳ್ಳ వెచ్చి కాలు మడిచి టిక్కుం 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 ఎంత ఊరు ఆట ఇది? తొక్కుడు బిళ్ళ. ఎంత మీనాక్షి, మనం తొక్కుడు బిళ్ళ ఆడదామా? ఏట్రా నువ్వు నాతో ఆడేది? బెళ్ళ పగిలిపోద్ది. పోయిక రే రాజు, ఆలస్యమైంది, పదరా. నేను ఆడను. గవర్నరెడ్డి గారు చంపేస్తున్నారా? అడ్వాన్స్ తీసుకొని ఇంకా లైటింగ్ పదరా. పద. ఏ రాజు, ఎక్కడికి పోతున్నారా? రేపు జాతర కదా, ఈ రోజు గుడి దగ్గర ఖైదీ సినిమా వేస్తున్నారు. మేము వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ చేయాలి. ఖైదీ సినిమానా? ఎన్ని గంటలకి? 8 గంటలకి. నేను వస్తాను. ఎక్కడికి రా వచ్చేది? కుదరదమ్మా. అయ్యగారికి తెలిస్తే అంతే, చంపేస్తారు. అవన్నీ నాకు అనవసరం. తీసుకెళ్ళకపోతే నా మీద ఒట్టే. రాజు పావండా, తీసుకెళ్దాం. సర్లే, 7 గంటలకు వచ్చి తీసుకెళ్తాం. ఏంట్రా రాజు, ఎంత లేటు? ఇప్పుడే గవర్నరెడ్డి గారు వచ్చి అడిగి వెళ్ళారు. తొందర కట్టమన్నారు. సరే రే, రాంబాబు దగ్గరికి వెళ్ళి నేను ఇమ్మన్నానని విగ్గు తీసురా. సరేరా. రే, తొందరగా ఇవన్నీ కట్టండి రా. సరేండా. రే, మీరంతా ఇక్కడే ఉండండి రా, ఇప్పుడే వచ్చేస్తాను. తొందరగా వాడా. వెళ్దాం పదండి రా. అమ్మయ్యా, వచ్చావా? అమ్మాయి గారు ఆర్డర్ వేసాక ఇక రాకుండా ఉంటావా? సర్లే, పద పద. ఆగు. ఎక్కడికి? కింద అయ్యగారు పడుకొని ఉన్నారు. ఇప్పుడు కానీ మనల్ని చూసారనుకో అంతే. ముందు బట్టలు వేసుకొని విగ్గు పెట్టుకో, చెప్తాను. తమరు కాసేపు బయటికి వెళ్తే ఎన్నడా ఎన్నడా ఎప్పుడు చూసిన పిసు పిసు అని పోడా. అయ్యిందా?
మగడా అయ్యింది, ఇక రావచ్చు. ఒరే చంపేస్తా. సర్లే పద, కింద అయ్యగారు పడుకున్నారు, అటు వెళ్దాం. రే, ఆ గొడ్డ చావులో తాడుంది, తీసుకురండి రా. ఏంటి తాడ్రా. తాడా? తాడు ఎక్కడుందో ఏంటో. కింద ఉంది, తీయి. తీ లాగో. అందులో చిక్కుపడింది, తీరా. అమ్మయ్యా. ఇంతకీ గణపతి గడేడ్రా? ఇక్కడే ఎక్కడో ఉంటాడు. గణపతి కింద పడి ఉన్నాడు. ఏమైందిరా వీడికి ఇలా పడిపోయాడు? గణపతి 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 ఎందే గణపతి 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 లేవరా? పోడురా పోడు. అబ్బా ఎంత బాగుందో, ఇంకొంచెం ఇవరా పానకం. ఎందడా అది? ఆవు పానకం. అవుదా? కాదు, గేద్ది. రాజు అంతా ఫుల్ అయిపోయింది, మనకు ప్లేస్ ఉండదేమో. నువ్వేం భయపడకు, నేను ఆల్రెడీ గుడ్డేస్తానుగా. బుజ్జి, మన రాంబాబు గడు ఏడ్రా? చిరంజీవి ఖైదీ అన్నావు, ఈ ఖైదీ వచ్చాడేంటి? ఏ జైలు నుంచి పారిపోయి వచ్చావురా? రాయ్ గణపతి, అన్యాయంగా నా కన్న తండ్రిని చంపావు. ఆడిబాబుని నువ్వు ఎప్పుడు చంపావురా? ఈడి బాబు నేను చంపడం ఏంట్రా, ఉండేడి పని చెప్తా. రాజమండ్రికి దారడిగి చిలకలూరుపేట వెళ్తున్నావేంట్రా? మనసు మార్చుకున్నాను. అయితే నోరు మూసుకొని వచ్చి కూర్చో. ఏకాకి కోటిపల్లికి దారడిగి కొండపల్లి వైపు పోతున్నావే? మనసు మార్చుకున్నానండి. మనసు మార్చుకుని పోలీస్ స్టేషన్కి వెళదాం అనుకుంటున్నావా? పోలీస్ స్టేషన్ కా? దేనికి? దేనికా? నిన్ను అరెస్ట్ చేస్తాను కాబట్టి. యాదవ కరెంట్ ఇప్పుడే పోవాలా? రాజు సినిమా చూద్దామని వస్తే కరెంటు పోయింది, బోర్ కొడుతోంది. ఏంటి బోర్ కొడుతుందా? రే గణపతి, ఓ పాట వేసుకోరా. సిగ్గులో పాటేసుకో. నోరు మీరే యాదవా. దీనే ఉంది మావా, పక్క ఇదిలో దీని అక్క ఇంకో సిగ్గులు వచ్చిందంట, భలే ఉంటుందంట. పదండ్రా వెళ్దాం. పదండి. దాని ఆట పాట కూడా ఉంటుందంట, కానీ దానికి ఎక్స్ట్రాలు ఎక్కువ. ఏట్రా గణపతి, పక్క సందులో సిగ్గుల కాట అన్న పాట అన్న ఎక్కడికి వస్తే చీకటి కొందేటి? నోరు మూసుకొని రండి.